హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందు వీడియోలో లైఫ్ ఇన్సూరెన్స్లో ఉపయోగించే ముఖ్యమైన పదాల యొక్క అర్థాలను తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ వీడియోలో హెల్త్ ఇన్సూరెన్స్లో ఎలాంటి పదాలు ఉంటాయి, వాటి యొక్క అర్థాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరూ నా ఇన్సూరెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తే నేను మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. వెయిట్ చేయకుండా మరి మనం వీడియోలకి వెళ్ళిపోదాం. హెల్త్ ఇన్సూరెన్స్లో మనకు ముందుగా వినిపించే మొదటి పదం ఏంటంటే నో క్లెయిమ్ బోనస్. అంటే మనం ఒక హెల్త్ ప్లాన్ తీసుకున్నాం. ఈ హెల్త్ ప్లాన్ తీసుకున్నప్పుడు మనం ఈ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే మనకు కంపెనీలు 2 రకాల బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒకటి, ఈ సంవత్సరం మనం మొత్తం యూజ్ చేసుకున్నందుకు గాను నెక్స్ట్ ఇయర్కి 10% యాడ్ చేయడం కానీ 20% యాడ్ చేయడం కానీ చేస్తాయి. లేదా మనం నెక్స్ట్ ఇయర్కి ప్రీమియం కట్టే టైంలో అందులో ఏమైనా డిస్కౌంట్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేయడం జరుగుతుంది. దీన్నే మనం నో క్లెయిమ్ బోనస్ అనడం జరుగుతుంది. తర్వాత రెండోది నెట్వర్కింగ్ హాస్పిటల్స్. నెట్వర్కింగ్ హాస్పిటల్స్ అంటే ఏంటంటే ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుందో ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది కొన్ని రకాల హాస్పిటల్తో టైఅప్ అయి మనం ట్రీట్మెంట్ కోసం ఆ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి అమౌంట్ పేమెంట్ చేయకుండానే మనకు ట్రీట్మెంట్ చేసే విధంగా ఆ హాస్పిటల్తో టైఅప్ అయ్యేదాన్నే మనం నెట్వర్కింగ్ హాస్పిటల్స్ అంటాము. నాన్ నెట్వర్కింగ్ హాస్పిటల్స్ అంటే మనం ఇన్సూరెన్స్ కంపెనీకి టైఅప్ కానీ హాస్పిటల్స్ కనుక వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే వాటిని నాన్ నెట్వర్కింగ్ హాస్పిటల్స్ అంటాం. ఈ నాన్ నెట్వర్కింగ్ హాస్పిటల్స్లో మనం ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు అమౌంట్ మనం ముందే పేమెంట్ చేస్తాం కాబట్టి దీన్ని మనం రీఎంబర్స్మెంట్ అంటే ముందుగా ట్రీట్మెంట్కు డబ్బులు మనం చెల్లించి ఆ డబ్బులను మనం తర్వాత ఏదైతే ట్రీట్మెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్, డయాగ్నోస్టిక్ పేపర్స్, డిశ్చార్జ్ సమరీ మరియు మెయిన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంపెనీకి మనం సబ్మిట్ చేసి తర్వాత డబ్బుని పొందుతాము కాబట్టి దాన్ని రీఎంబర్స్మెంట్ అంటాం. తర్వాత క్యాష్లెస్ ట్రీట్మెంట్. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ నెట్వర్కింగ్ హాస్పిటల్లో మాత్రమే ఉంటుంది. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే టైఅప్ అయి ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ పొందుతామో అప్పుడు మనం ₹1 కూడా హాస్పిటల్కి చెల్లించకుండానే మన ట్రీట్మెంట్ అనేది మొత్తం పూర్తి చేసుకొని డిశ్చార్జ్ కావడం జరుగుతుంది. దీన్నే మనం క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనడం జరుగుతుంది. తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటే ఏమిటంటే మనం పాలసీ తీసుకోవడానికి ముందే ఏదైనా కొన్ని రకాల వ్యాధులు మనకు ఉండి ఉంటే వాటికి ఎలాంటి ప్రీమియం ఇస్తారు, వాటికి ప్రీమియం అనేది ఏ రకంగా ఉంటుంది అని తెలియజేసేదాన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అంటాం. అంటే బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఇట్లాంటివి మనం పాలసీ తీసుకోవడానికి ముందే ఉన్నప్పుడు వాటికి ప్రీమియం అనేది ఏ రకంగా ఉంటుంది అని తెలియజేసేదే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రీ హాస్పిటలైజేషన్. ప్రీ హాస్పిటలైజేషన్ అంటే మనం నాన్ నెట్వర్కింగ్ హాస్పిటల్స్ కానీ లేదా నెట్వర్కింగ్ హాస్పిటల్ కానీ వెళ్ళడానికి ముందే మనం ఏదన్నా ట్రీట్మెంట్ ఒక గౌట్ రికగ్నైజ్డ్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ గనక మనకు ఒకవేళ నయం కాకపోతే మనం నెట్వర్క్ హాస్పిటల్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. మరి ఇక్కడ చేసిన ఈ ట్రీట్మెంట్ని మనం ప్రీ ఎగ్జిస్టింగ్ కింద కన్వర్ట్ చేసుకొని వాటి యొక్క బిల్స్ని మనం కంపెనీకి చెల్లిస్తే ఆ అమౌంట్ను కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. దీన్నే ప్రీ ఎగ్జిస్టింగ్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత పోస్ట్ ఎగ్జిస్టింగ్ అని చెప్పి ఉంటుంది. అంటే మనం నెట్వర్కింగ్ హాస్పిటల్లోకి వెళ్ళాం, ట్రీట్మెంట్ చేసుకున్నాం, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు పోస్ట్ నెట్వర్కింగ్ హాస్పిటల్స్ కింద కూడా మనకు 180 డేస్ వరకు టైం ఉంటుంది. ఇలా పోస్ట్ నెట్వర్కింగ్ హాస్పిటల్ కూడా మనం ఉపయోగించుకోవడానికి తర్వాత అవకాశం ఉంటుంది. మనకు ఇందులో ముఖ్యంగా వినిపించే మరొక పదం కోపే ఆప్షన్. ఈ కోపే అనే ఆప్షన్ ని
ప్రతి ఒక్కరూ హెల్త్ ప్లాన్ తీసుకునేటప్పుడు గమనించి తీసుకోవాలి. కోపే ఆప్షన్ మీన్స్ ఏంటి అంటే, చాలా మంది ప్రీమియం అనేది తక్కువ కావాలనే ఉద్దేశంతో ఈ కోపే ఆప్షన్ లో 80%, 20% లేదా 70%, 30% మీన్స్ ఏంటి అంటే, ఏదైతే ట్రీట్మెంట్ జరిగిందో అందులో 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యాయి అనుకోండి, 20,000 మనం భరించుకోవాలి, 80,000 కంపెనీ పేమెంట్ చేస్తుంది. ఇలా ఈ పేమెంట్ ఏదైతే 80-20 ఇలా ఉందో దీన్ని మనం కోపే ఆప్షన్ అనడం జరుగుతుంది. ఈ కోపే ఆప్షన్ వల్ల మనకు లాభం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ కోపే ఆప్షన్ అనేది 0 ఉండే విధంగా చూసుకుంటే, అంటే 100% కంపెనీ పేమెంట్ చేసే విధంగా ఉంటేనే మనకు బెటర్ గా ఉంటుంది. తర్వాత ల్యాబ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ల్యాబ్స్ అంటే ఏంటి అంటే, మనం పాలసీ తీసుకున్నాం, పాలసీ తీసుకున్న తర్వాత మనం రెన్యువల్ డేట్ కు 15 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మనం ఇంతకుముందు వీడియోలోనే ఈ గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి, రెన్యువల్ అంటే ఏంటో చెప్పడం జరిగింది. ఈ గ్రేస్ పీరియడ్ దాటిన తర్వాత కూడా మనం కనుక ప్రీమియం కట్టకపోతే ఆ పాలసీ అనేది ల్యాప్స్ కావడం జరుగుతుంది. అంటే మనకు రావాల్సిన ఎలాంటి బెనిఫిట్స్ అనేవి కూడా రాకుండా ల్యాప్స్ కావడం జరుగుతుంది. ఇలా ఇన్సూరెన్స్ లో, హెల్త్ ఇన్సూరెన్స్ లో ముఖ్యమైన పదాలను మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ప్రతి ఒక్కరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని మరి ఒకసారి కోరుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి. మీకు ప్రతి డౌట్ ని పిన్ టు పిన్ వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.